హాయ్ హలో గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యామిని రెడ్డి యూకే వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నామండి. ఐ హోప్ మీరు అందరూ కూడా బాగున్నారు అనుకుంటున్నా. ఇవాళ వ్లాగ్ అయితే నేను 3 months బ్యాక్ షూట్ చేసింది ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను. అండ్ ఆల్సో ప్లీజ్ ఇగ్నోర్ అబౌట్ ద వీడియో క్వాలిటీ. అండ్ వీడియో గురించి వచ్చేస్తే సో ఇవాళ పార్సల్ వీడియో ఓపెన్ చేస్తున్నాను. ఇండియా నుంచి 35 kgs పార్సల్ వచ్చింది. సో ఇంటి నుంచి పార్సల్ వస్తే నేను ఎగ్జైట్ అవుతుంటే నాకంటే జున్ను ఎగ్జైట్ అవుతుంది ఎక్కువగా. అంటే ఆ బాక్స్లో ఏముందా ఆమెకి చూసేసేయాలి. ఇంకా కెమెరా ఎక్కడ ప్లేస్ చేస్తే అక్కడ వెళ్ళి తనని తను చూసుకుంటుంది కెమెరాలో, హ్యాపీగా ఫీల్ అయిపోతుంది. సో అదే చెప్తూ ఉన్నాను, చూడు కెమెరా ముందెళ్ళి ఎట్లా చేస్తుందో అనేసి. ఇవాళ పార్సల్లో అయితే ఎక్కువ ఫుడ్ అండ్ కొన్ని బట్టలు పంపించుకున్నాము. సో ఫుడ్ అయితే మోస్ట్ ఆఫ్ ద ఫుడ్ ఇంట్లో చేసినవే, అత్తయ్య వాళ్ళు చేసింది. ఏమేమి శారీస్ అండ్ ఏం క్లాత్స్ తెప్పించుకున్నానో కూడా చూసేసేయండి. సో ఇక్కడ స్టార్టింగ్ విత్ చెకోడీస్ అండ్ నెయ్యి. ఇది నెయ్యి జున్ను కోసం. నెయ్యి ఇక్కడ అస్సలు మాకు నచ్చనే లేదు. యూకేలో ఎన్ని ట్రై చేసామో, చాలా బ్రాండ్స్ తీసుకున్నాము, బట్ ఇండియాలో ఉన్నంత ప్యూర్ అరోమా అండ్ టేస్ట్ అస్సలు లేదు. సో ప్రతిసారి పార్సల్లో జున్నుకి 6 monthsకి సరిపోయేంత నెయ్యి తెప్పించేసుకుంటాను. బికాస్ తనకి ఎవ్రీడే నెయ్యి యూస్ చేస్తూ ఉంటాను కుకింగ్లో. సో తన వరకు తెప్పించేస్తాను. అండ్ ఇంకా ఇవి మురుకులు. మేమైతే తిరుపతి సైడ్ మురుకులు అంటాము, కడప సైడ్ కారాలు అంటారు. మరి మీరేమంటారు ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో చెప్పండి. అమ్మ కూడా టొమాటో పికిల్ పంపించింది, నా ఫేవరెట్ అసలు పికిల్స్. దాంట్లో ఇంకా ఇంట్లో చేసినవే వాడతాము, బయట పికిల్స్ అస్సలు వాడము. అసలు మాకు టేస్టే నచ్చదు. సో అమ్మ ఎండబెట్టి టొమాటోస్ అన్ని దాంతో పికిల్ చేసి మరి పంపించింది. ఇంతకుముందు చూపించా కదా, అవి మైదా పిండి బిస్కెట్స్ అండ్ మురుకులు. ఇదేమో డ్రై కర్రీ లీవ్స్. ఎవ్రీ టైం ఇలా ఇంట్లో కరివేపాకు ఎండబెట్టించుకొని అవే పార్సల్ కొట్టించేసుకుంటాను. ఈజీగా నాకు 6 months వచ్చేస్తుంది. అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. నేను అన్నిట్లోకి కర్రీస్కి ఈజీగా ఇదే యూస్ చేసేస్తూ ఉంటాను. ఇక్కడ కర్రీ లీవ్స్ తెలిసిందే కదా, కాస్ట్లీయే కాదు, బట్ చాలా తక్కువ క్వాంటిటీ వస్తుంది. సో దాని బదులు ఇలా డ్రై కర్రీ లీవ్స్ యూస్ చేయడం చాలా బెటర్ అనిపిస్తుంది. అండ్ ఇంకొన్ని పప్పులు అవి ఇవి పంపించుకున్నాము. అండ్ ఈసారి మా పొలంలోనే పండిన కొర్రలు పంపించుకున్నాము. చాలా అంటే చాలా హెల్దీ కొర్రలు అండ్ చాలా రెసిపీస్ చేసుకోవచ్చు. మీకు కావాలంటే చెప్పండి, నేను ఖచ్చితంగా రెసిపీస్ షేర్ చేస్తాను. అండ్ ఇంకా పప్పుల పొడి పంపించుకున్నాము. పప్పుల పొడి మేమైతే చాలా యూస్ చేస్తాం ఎక్కువగా. కడప సైడ్ అయినా తిరుపతి సైడ్ అయినా చాలా వరకు యూస్ చేస్తాము. కర్రీస్ అండ్ ఏమైనా తాలింపులు అన్నిట్లోకి వాడతాము. ఏది కాకపోయినా అన్నంలోకి అయినా కానీ నెయ్యి వేసుకొని తింటే చాలా కమ్మగా ఉంటుంది. సో అదైతే ఒక 2 kgs పైగానే పంపించుకుంటాము, ఖచ్చితంగా ఎక్కువ అవుతుంది మాకు. అండ్ మోస్ట్ ఆఫ్ ద స్పైసెస్ కూడా నేను ఇండియా నుంచి తెప్పించుకుంటూ ఉంటాను. ఇక్కడ స్పైసెస్ అయితే నాకు నిజంగా నచ్చలేదు. అవి చాలా బ్రాండ్స్ ట్రై చేస్తున్నాను, బట్ స్టిల్ అక్కడ వచ్చేంత టేస్ట్ అంత ప్యూర్ అయితే అస్సలు లేదు. సో ధనియాల పొడి, కారం పొడి అండ్ పప్పుల పొడులన్నీ పంపించుకుంటాము. అండ్ ఆల్సో సాంబార్ పొడి, రసం పొడి అవి కూడా పంపించేసారు ఈసారి. ఇక్కడ మీకు చూపిస్తుంది అయితే ఖీర్ చేసుకుంటాం కదా, దానికి సన్న సేమియా యూస్ చేస్తాం కదా. సో ఆ సేమియా అనమాట. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది సేమియాతో ఖీర్ కానీ పాయసం కానీ చేసుకుంటే. ఈసారి కొంచెం స్వీట్ అండ్ స్నాక్స్ క్రేవింగ్స్ ఎక్కువ ఉన్నాయి, ఎందుకంటే డైట్లో ఉన్నాను. అప్పుడు చాలా అంటే చాలా ఎక్కువ డైట్ చేస్తూ ఉన్నాను. సో మీకు తెలిసిందే కదా, డైట్లో ఉన్నప్పుడు ఇంకా ఏవి తినకూడదో అవే తినాలనిపిస్తుంది. సో ఇంట్లో నేను డైట్ చేస్తే కన్ఫర్మ్గా ఇంకా నాతో పాటు తప్పనిసరిగా హర్ష కూడా డైట్ చేయాల్సిందే. ఇది వెయిట్ లాస్ కోసం అనే కాదు, బట్ హెల్దీ ఈటింగ్ లాగా. సో ఎవ్రీథింగ్ లో ఆయిల్ అండ్ 0 sugar ఇలా మెయింటైన్ చేస్తూ ఉంటాము. ఒకవేళ యూస్ చేసినా జాగ్రీ కొంచెం క్వాంటిటీలో యూస్ చేస్తాం తప్ప అసలు నో షుగర్. అసలు ఇంట్లో మేము తినము, జున్నుకి ఇవ్వము, బట్ రేర్గా బయట నుంచి ఏమైనా తెచ్చుకుంటే మాత్రం అలా తింటూ ఉంటాము. సో ఈసారి మా క్రేవింగ్స్కి తగినట్టుగా ఇంట్లోనే చేసి స్నాక్స్ అన్నీ పంపించారు అత్తయ్య. మోస్ట్ ఆఫ్ ద స్నాక్స్ ఇంట్లోనే చేసుకుంటూ ఉంటాము. అప్పటికే ఒక డబ్బా ఖాళీ అయిపోయింది. సో ఇది నెక్స్ట్ బాక్స్లో మొత్తం శారీస్ అండ్ క్లాత్స్ తెప్పించుకున్నాను జున్నుకి నాకు. సో ఏమేమి ఉన్నాయో చూసేయండి మీరు కూడా. జున్నుకి ఇండియన్ వేర్ చాలా తక్కువగానే వేస్తుంటాను, ఎందుకంటే
ఇక్కడ ఎప్పుడు వింటర్సే ఉంటుంది కదా. సో ఫెస్టివల్స్కి ఖచ్చితంగా వేస్తూ ఉంటాను. సో ఫెస్టివల్స్ కోసం తెప్పించుకున్నాను కుట్టించి, మరి అక్క కుట్టించారు. ఇవన్నీ ఎంత క్యూట్ ఉన్నాయో అసలు, బా చూస్తుంటే నాకైతే అప్పటికప్పుడే వేసేద్దాం అనిపించింది జున్నుకి. అంత క్యూట్ ఉన్నాయి, చాలా అంటే చాలా కలర్ కాంబినేషన్ అండ్ చాలా బాగుంది అసలు. సో ఈ ఫ్యాబ్రిక్స్ అన్నీ నేను అక్క తిరుపతిలో ఉన్నప్పుడే కొన్ని తీసుకున్నాము, కొన్ని అక్కనే తీసుకొని కుట్టించి పంపించారు. ఈ ఫ్యాబ్రిక్ డీటెయిల్స్ కావాలంటే కమెంట్ సెక్షన్లో చెప్పండి, నేను మీకు డిఎం చేస్తాను. సో తిరుపతిలో చాలా ఫ్యాబ్రిక్ స్టోర్స్ ఉన్నాయి, దాంట్లోకి కొన్ని అయితే బెస్ట్, అసలు చాలా బాగుంటాయి. ఆబ్వియస్లీ బయట పర్చేస్ చేసిన వాటికంటే మనం డిజైన్ చేసుకున్నవి చాలా సాటిస్ఫాక్షన్ ఇస్తాయి అండ్ ఆల్సో చాలా యూనిక్గా ఉంటాయి కదా. జూనమ్మా హలో చెప్పు అందరికీ, సే హలో. అందరూ బాగున్నారా అడుగుదామా? అందరూ బాగున్నారా? వింటున్నారా మీరు కూడా? మా క్యూటమ్మ ఎంత గోల పెడుతుందో. అండ్ ఈ పర్పుల్ శారీ అయితే కాశీ నుంచి తెచ్చారు అత్తయ్య. సో ఇవి ఏం ఫ్యాబ్రిక్ అండ్ దీని డీటెయిల్స్ అన్నీ కావాలంటే కామెంట్ చేయండి, నేను ఇంకొక వీడియో కూడా తీస్తాను. సో డీటెయిల్డ్గా శారీసే చూపిస్తాను. అండ్ ఈ శారీ అక్క తిరుపతిలోనే తీసుకున్నారు. ఫ్యాబ్రిక్ అయితే చాలా చాలా బాగుంది, చాలా సాఫ్ట్గా ఉంది. నేను మోస్ట్లీ శారీస్ అంతా చాలా లైట్ వెయిట్ అండ్ ఈజీ టు డ్రేప్ ఉండేటివే తీసుకుంటాను. అండ్ కలర్స్ కూడా పర్టికులర్గా అని కాకుండా రిపీటెడ్ లేకుండా కొంచెం యూనిక్ కలర్స్ అన్నీ సెలెక్ట్ చేసుకుంటూ ఉంటాను. దాంట్లోకి ఈ శారీ అయితే నేను చూసినప్పటి నుంచి ఎప్పుడెప్పుడు తీసుకుందామా అనిపించేసింది. సో వెంటనే నేను పర్చేస్ చేశాను. దిస్ శారీ ఈజ్ ఫ్రమ్ శారీస్వరం. దే హ్యావ్ ఎ హ్యూజ్ కలెక్షన్ ఆఫ్ శారీస్ అండ్ అన్నీ యూనిక్గా ఉంటాయి, సేమ్ పీసెస్ ఉండవు. సో ఇలాంటి మంచి డిజైనర్ వేర్ మీరు కూడా మిస్ అవ్వకూడదు అంటే ఖచ్చితంగా ఇన్స్టాగ్రామ్లో శారీస్వరం అనే పేజ్ని ఫాలో అయిపోండి. అండ్ ఈ శారీ డీటెయిల్స్, ప్రైజింగ్ అండ్ కాస్ట్ ఎవ్రీథింగ్ గురించి మీకు ఇంకా డీటెయిల్గా కావాలి, ఇంకా ఏదైనా కలర్స్ ఏమైనా చూడాలంటే ఖచ్చితంగా నాకు డిఎం చేయండి. సో దట్ నేను వాళ్ళ లింక్ కావాలంటే మీకు షేర్ చేస్తాను. ఈ పట్టి పౌడర్ అయితే నాకు కలర్ చాలా చాలా నచ్చేసింది. జున్నుని ఎప్పుడెప్పుడు దీంట్లో చూద్దామా అని ఉంది. నాకు ఈ పట్టి పౌడర్ని చూసినప్పుడల్లా ఇది వేస్తే జున్ను నెమలిలాగా ఉంటుందేమో, అంత అందంగా ఉంటుంది అనిపిస్తుంది. చాలా ప్రిటీ ఉంది కదా. మరి మీకు కూడా నచ్చిందా? ఖచ్చితంగా చెప్పండి. అండ్ ఈ పట్టుపావడ అయితే వాళ్ళ పెద్ద నానమ్మ చిన్నప్పుడు పంపించారు ఫ్యాబ్రిక్. సో దాన్ని ఇప్పటికీ కుట్టించాను. ఒకేసారి అన్ని ఫ్యాబ్రిక్స్ అన్ని పట్టుపావడలు కుట్టించేసినా వేస్ట్ అయిపోతాయి, ఎందుకంటే పెరిగే ఏజ్ కాబట్టి. సో ఇవి కూడా నేను ఎలా కుట్టిస్తాను, మళ్ళీ రీయూజ్ అయ్యేలాగా ఎలా చేస్తానో మీకు ఖచ్చితంగా ఇంకొక వ్లాగ్లో చెప్తాను. ఇందాక చూసింది మంగళగిరి శారీ అండ్ ఇప్పుడు పాపకి చూపించేటి ఇవన్నీ కాటన్ ఫ్యాబ్రిక్స్. సో కాటన్ ఫ్యాబ్రిక్స్ అంటే మీకు తెలుసుంటుంది కదా, మనకి మమ్మీ వాళ్ళకి బిట్స్లా పెట్టిస్తారు తాంబూలం కింద. సో దాన్ని కన్వర్ట్ చేసి అత్తయ్య ఇలా డైలీ వేర్ ఫ్రాక్ లాగా ఊరికే అలా కుట్టించారు. చాలా క్యూట్గా టర్న్ అవుట్ అయ్యాయి. అండ్ ఇవి నా వన్ ఆఫ్ ద ఫేవరెట్ స్వీట్ అని చెప్పొచ్చు, నువ్వుల లడ్డూస్. ఇవి కొంచెం స్వీట్ తగ్గించి చక్కెర కాకుండా బెల్లంతో చేశారు. అండ్ ఇవి చూస్తున్నారా, హర్షకి చాలా అంటే చాలా ఇష్టమైన స్వీట్. సో కోవా బాదుషా. నేనైతే ముందు కోవా కాజాలు తిన్నానని కోవా బాదుషా తినలేదు, తర్వాత నుంచి నాకు ఇది కూడా చాలా నచ్చేసింది. అండ్ ఇంకా బెల్లం ఉంటలు, ఐ మీన్ పల్లి ఉంటలు, ఇవన్నీ చాలా అంటే చాలా బాగుంటాయి, ఎందుకంటే ఇంట్లోనే చేసినవి కదా. ఇంకా మా లండన్ బేబీకి వాళ్ళ నాన్నమ్మ హ్యాట్ పంపించారు. ఈ సమ్మర్లో అయితే చాలా బాగా యూజ్ అయింది, చాలా క్యూట్ ఉంది కూడా ఆ హ్యాట్లో. అండ్ ఇంకా ఇవి మట్టి గాజులు, రెయిన్బో బ్యాంగిల్స్ అంటారు అనుకుంటా, చాలా ట్రెండ్ అయినట్లు ఉన్నాయి రీసెంట్గా. సో ఇవి కూడా ఒక కలర్ తెప్పించుకున్నాను. జున్నమ్మకి క్యాప్ పెట్టాక ఎంత ముద్దుగా ఉన్నిందో, అసలు ఎంత క్యూట్ ఉన్నిందో, లండన్ బేబీ లాగే ఉన్నింది. తనకి కూడా చాలా నచ్చింది, అసలు వదలలేదు క్యాప్. ఇంకా ఆ రోజు అంతా పార్సల్ వచ్చిన సరుకులన్నీ పక్కన పెట్టేసి ఫస్ట్ స్వీట్స్ అన్ని ఒక పట్టు పట్టేసాం. అన్నిటికన్నా ఫస్ట్ కోవా బాదుషా, చాలా అంటే చాలా బాగుంది. అన్నీ ఒకసారి మీకు క్విక్గా చూపించేస్తాను. కోవా బాదుషా, కజ్జికాయ, హోమ్ మేడ్ ఇంట్లో చేసిన డైమండ్ షేప్ బిస్కెట్స్. ఇవి ఏమంటారో తెలీదు, బట్ మేము డైమండ్ షేప్ బిస్కెట్స్ అంటాం. అండ్ ఇంకా రవ్వ లడ్డు, పల్లి ఉంటాం, ఐ మీన్ పీనట్స్ లడ్డు, పల్లి ఉంట్లు అంటాము. అండ్ రవ్వ లడ్డు ఒకటే పెట్టాను, సున్నుండ మర్చిపోయా అనుకుంటా, సున్నుండ కూడా. అండ్ ఇంకా ఇవి చెకోడీలే చిన్నవి, మురుకులు. అండ్ ఇంకా పబ్బిళ్ళలు. ఇవన్నీ ఒక పట్టు పట్టాక ఖచ్చితంగా 1 kg అయితే పెరిగాము.
జున్ను ఇప్పుడు 14 ఆర్ 15 మంత్స్ చూస్తున్నారు కదా, అమ్మ నాన్న ఇలా ముద్దుగా చిన్న చిన్న వర్డ్స్ మాట్లాడుతూ ఉండేది. ఇప్పుడు ఈ వీడియో అప్లోడ్ చేసేప్పటికి షీఈస్ 20 మంత్స్. ఇప్పుడు సెంటెన్సెస్ కూడా చిన్న చిన్నగా ఫామ్ చేసేస్తుంది. దట్స్ ఇట్ ఫర్ దిస్ వ్లాగ్ అండి. సీ యూ ఆల్ ఇన్ నెక్స్ట్ వ్లాగ్. బాయ్, టేక్ కేర్.